హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి యామిని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా వీడియో ఏంటంటే డిఎస్సి అభ్యర్థుల కోసం నేను వీడియో చేస్తున్నాను. ఏప్రిల్ 20 మన సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి ప్రకటించారండి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి డిఎస్సీలు లేవు. అయితే 6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారండి ఈ డిఎస్సి పోస్టుల గురించి. కొత్తగా రూల్స్ ఒకటి పెట్టారు. ఇప్పటి వరకు లేవురా బాబు, ఏ రూల్స్ అనుకున్నాం, అయిపోయే రూల్స్ అన్నీ. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కొత్త రూల్స్, కొత్త పద్ధతులు పెడుతున్నారండి. ఏంటి అంటే ఆ పద్ధతులు ఇంతకుముందు, ఇప్పుడు వరకు కాదు, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే దివ్యాంగులకి డిగ్రీలో 40% ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకి 50% ఇచ్చారండి. 45 ఉండేది, ఇప్పుడు 50 చేశారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెట్టిన రూల్లో ఒకటోది, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు డిగ్రీలోని 45%, అలాగే మిగతా వాళ్ళకి 50% పెట్టారు. అయితే ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే ఏజ్ కూడా కొంతమందికి ఒక అన్న వీడియో చేశారు, నిన్న నైట్ చూసాను అన్నది. పాపం తనకి లాస్ట్ ఇయర్తోనే ఏజ్ అయిపోయిందట. ఆ అన్నయ్య చాలా ఏడుస్తూ 7 ఏళ్ళ నుంచి ఎదురు చూశాను, ఏజ్ క్రాస్ అయిపోయిందని ఏడుస్తున్నారు. ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మీరు ఇది పోస్టులు తీసే వరకు ఏజ్లు దాగవు కదా. ఏజ్ గడుస్తున్న కొద్దీ మన ఏజ్ కూడా పరిగెడుతుంది. లాస్ట్ ఇయర్ 7 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి తీయలేని డిఎస్సి ఎవరిది తప్పు? డిఎస్సి తీయలేని వాళ్ళది తప్ప, ఏజ్ పరిగెడుతుంది వీళ్ళది తప్ప? ఏజ్ అయిపోతూ ఉంటుందండి. ఆ అన్న పాపం ఏడుస్తున్నాడు ఏజ్ క్రాస్ అయ్యిందని. అలాగే నాకు తెలిసిన ఒక సిస్టరు అక్క, తనకి పర్సంటేజ్ సరిపోలేదట ఆ అమ్మాయికి. ఇందుకు ముందు 40% ఇచ్చారండి, ఇప్పుడు 45% ఇచ్చాడు. అలాగే అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంటు. ప్లీజ్ దయచేసి విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు చేసేవి ఏమైనా ఉంటే విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది రానికుండా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా విద్యార్థులకి మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి సార్. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒత్తిడి కలిగించొద్దు. ఈ ఒత్తిడి వల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయలేరండి టెన్షన్గా ఉంటే. లక్షలాది మంది ఈ డిఎస్సికి ఇక్కడ ఆగిపోతున్నారు. మీరు పెట్టిన పర్సంటేజ్, మీరు పెట్టిన రూల్స్కి లక్షల మంది ఆగుతున్నారండి. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లీజ్ దయచేసి గవర్నమెంటు ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు పెట్టే రూల్స్ ఏమైనా ఉంటే తర్వాత నుంచి పెట్టండి సార్. ఇప్పటి వరకు పర్సంటేజ్ గురించి ఇప్పుడు కొత్తగా పెట్టారు, బాగానే ఉంది. మరి ఆ పర్సంటేజ్తోనే టెట్ కూడా రాసేసారు, టెట్ క్వాలిఫై అయిపోయారు. 120 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 100, 130 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే పర్సంటేజ్తోని ఈ 40%, 45%తోనే ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. మరి ఏ రూల్ ప్రకారంగా మరి పెడుతున్నారు అర్థం కావట్లేదు నాకు. మరి అదే పర్సంటేజ్తోని టెట్ ఇప్పటి వరకు రాయించారు కదా, వాళ్ళకి నష్టపరిహారం, మరి ఏజ్ క్రాస్ అయిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఎలాగిస్తారు? ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. మీరు సడన్గా వచ్చారు, ఈ 9 నెలలు మీ ప్రభుత్వంలో తీయలేదు, ఇప్పుడు సడన్గా పోస్ట్ తీశారు. మంచిది, చాలా మంచిది. సడన్గా మీరు తీయగానే ఇప్పటి వరకు 9 నెలల నుంచి తీయలేదు కదా అని కొంతమంది డ్యూటీలకు వెళ్ళిపోతారు, జాయిన్ అయిపోతారు. వాళ్ళు ఆ పనులు చేసుకోకపోతే జీవనం గడుపుకోరు కదండి. వాళ్ళు ఆ జీవితం మీదే వాళ్ళు ఆధారపడి ఉంటారు, ఆ ప్రైవేట్ పనుల మీదే. అలాగే మీరు 6 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం నిద్రపోతుందో ఏంటో నాకు తెలియదు. 6 ఏళ్ళ నుంచి పోస్టులు లేవో ఏంటో మరి. 6 ఏళ్ళ నుంచి పెట్టిందండి ఒక టీచర్ పోస్ట్ తీయడానికి. టీచర్ అనేవాడు లేకపోతే సమాజం ఎక్కడి నుంచి వస్తుందండి? ఉన్న టీచర్లతోనే చాలేని టీచర్లతోనే స్కూల్ నడిపేస్తున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే ఒకరిద్దరు టీచర్తోని టీచర్లు, ఇద్దరిద్దరు స్టూడెంట్లతోనే టీచర్స్ ఉంటున్నారు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం బాగుండాలన్నా వాళ్ళకి టీచర్స్ అవసరం. టీచర్ లేనిదే మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఈ డిఎస్సి కూడా ఎన్ని పరీక్షలండి రాస్తున్నారు ప్రతి విద్యార్థి కూడా. డిగ్రీ అయిన వెంటనే వీడికి మళ్ళీ
ఎంట్రన్స్ రాస్తాం. ఈ ఎంట్రన్స్ తర్వాత బీఈడీకి జాయిన్ అవుతాం. బీఈడీ కూడా ఎగ్జామ్స్ రాసి అన్నీ పాస్ అయ్యి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ వస్తేనే కానీ అది పర్సంటేజ్ బాగుంటేనే కానీ అది ఉండదు. ఆ బీఈడీ రాసిన తర్వాత టెట్ రాస్తామండి. ఆ టెట్ పర్సంటేజ్ కోసం రాస్తూనే ఉన్నాం. మీరు ఎట్టారు 40, 45, 50 అని పెట్టుకున్నారు. అది మేము చాలామంది మార్కులు అచీవ్మెంట్ కోసం ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం టెట్ లాంటివి. ఈ కొత్త విధానాలు ఏంటో పాత వాళ్ళు బాగానే అయిపోయిందిలేండి. పాత వాళ్ళు టీచర్స్ అందరూ తెలివైన వాళ్ళు, బాగా మంచిగా తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు చూసి మేము ఆ పాత టీచర్ని చూసి వాళ్ళు రోల్ మోడల్గా ఎంచుకొని మేము టీచింగ్ దాంట్లో ఉండాలి. మేము కూడా పిల్లల్ని నేనైతే నాకు 5 మెంబర్స్ టీచర్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను కోచింగ్ తీసుకున్న సార్లు 5 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. అలాగే నేను నా చిన్నప్పుడు టీచర్స్ని చూసి, అలాగే ముఖ్యంగా మా నాన్నగారు టీచరు, మా నాన్నగారు, మా అక్కలు, మా వదిన వీళ్ళు దృష్టిలో పెట్టుకొని నాకు ఇలాగ డిఎస్సి రాయాలి, ఇలా చదువుకోవాలి. నాకు ఫస్ట్లోని ఇలాగ బీఈడీ అవ్వాలని కూడా ఉండేది కాదండి. గ్రూప్స్ చదవాలని కోరుకుండేది, అది లేదు. తర్వాత మా నాన్న చెప్పేవారు, మా నాన్నగారు టీచర్స్ అయితే బాగుంటుందమ్మా, టీచరు డిగ్నిఫైడ్గా ఉంటారు, టీచర్స్ హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వస్తారు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనగానే నాకు కూడా మా నాన్నగారు టీచరు ఆయన అప్పుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5కి ఇంటికి వచ్చేసేవారు. అది చాలా సరదాగా ఉండేదండి. మా నాన్నగారితోని, మా వదిన, మా అన్నలు, మా అక్కలు అందరూ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు పోస్ట్ కోసం ఎదురు చూస్తున్న ఏంటంటారు, ఎడారి ప్రాంతంలో వాన చినుకుల కోసం ఎలా ఎదురు చూస్తామో ఈ డిఎస్సి అభ్యర్థులు కూడా ఆ డిఎస్సి పోస్టులు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తూ ఉంటామండి. 6 సంవత్సరాలు పెట్టిందా డిఎస్సి తీయటానికి, 6 సంవత్సరాల తర్వాత ఈ కొత్త రూల్స్ యాడ్ చేస్తారా, మిమ్మల్ని గెలిపించుకునేది ఎందుకండి కొత్త రూల్స్ తెస్తారు, కొత్తగా ప్రభుత్వం వచ్చి కొత్త రూల్స్ తెస్తుందని దానికోసమండి మీకు ఓటేశారు అందరివి. నేనైతే పవన్ సార్ అభిమానం మీదే ఓటేశానండి. విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకోండి సార్. విద్యార్థులకు మానసిక ఆలోచనలకి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూడండి. ఈ డిఎస్సి సమయంలో వాళ్ళు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి మానసికమైన ఆలోచనలో తేడా వస్తే డిస్టర్బ్ అయిపోతున్నారండి, చదవలేము. నేను కూడా అంతే, నేను కూడా అలాంటి స్టూడెంట్నే. నాకు కూడా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేను తట్టుకోలేను, చదవలేను కూడా. దయచేసి గవర్నమెంట్ ప్రతి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు కొత్త రూల్స్ పెట్టేటప్పుడు తర్వాత తరానికి వాళ్ళకి పెట్టండి కొత్త రూల్స్. ప్రజెంట్ వీళ్ళకి కొత్త రూల్స్ మీద ఏమీ ఒత్తిడి తేవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మా సందేశం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలి. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మన అభ్యర్థుల యొక్క విన్నపం వెళ్ళాలి. వేస్ క్రాస్ అయిపోతున్న వాళ్ళు చాలా ఏడుస్తున్నారు సార్, దయచేసి వినండి. వాళ్ళు ప్రభుత్వం మిమ్మల్ని తిట్టుకోకూడదు, ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రాకూడదు అని అనుకోకూడదండి. మళ్ళీ మీరే రావాలనిపించాలి మాకు. మీ గవర్నమెంట్ మీరు వస్తేనే మాకు ఉద్యోగాలు ఉంటాయి, మీరు వస్తేనే మా లైఫ్ ఉంటుంది అని ఆలోచనతోనే మీరు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఏజ్ని పర్సంటేజ్ని వాళ్ళకి టైం పీరియడ్ కూడా 90 డేస్ ఇస్తే రిపీట్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఏంటంటే ఎన్ని పాఠాలు ఉంటాయో తెలుసండి, ఒక కంటెంట్ మీదే 230 పాఠాలు ఉన్నాయండి. ఇంకా సైకాలజీ, పిఐ, జీకే కొండంత ఉంటుంది, కరెంట్ అఫైర్ అదొకటి. మళ్ళీ అవన్నీ చదవటానికి రిపీట్ చేసుకోవాలి కదండి. ఇప్పటి వరకు మీరు గవర్నమెంట్ 9 నెలలు అయింది, పోస్టులు తీయలేదు, ఏదో పనికి వెళ్ళిపోతారు, గడవాలి కదండి ఇల్లు. మీరు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసుకుంటూ చదువుకుంటుంటే కుటుంబ పోషణ అవ్వదు కదా. ప్లీజ్
విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని మీరు డిఎస్సికి మంచి ప్రకటన చేసి మంచిగా వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా ఇవ్వండి. ఎప్పట్లాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 40% ఇవ్వాలని, అలాగే వాళ్ళకి ఓసీ వాళ్ళకి అదర్ క్యాస్ట్ వాళ్ళకి 45% ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి విద్యార్థుల అభిప్రాయాన్ని తెలుసుకొని మీరు డిఎస్సి పోస్టులు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై హింద్.